హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 8 మార్క్స్. సో నేను ఇంకో సపరేట్ వీడియోస్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ వీడియో చేయడం జరిగింది. పార్ట్ బి, పార్ట్ సిలో సపరేట్గా. మీరు ఒకవేళ చూడనట్టయితే డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ ఉంటుంది, చూడండి. సో మనకి 1 మార్క్ అయినా ఈ సెక్షన్ 1 ఆర్ పార్ట్ ఏ చాలా ఇంపార్టెంట్. ఇలా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సో C24 2024 క్వశ్చన్ పేపర్ 2 మోడల్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమిలర్గానే మనకి రాబోయే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఫోకస్గా మనము ఫార్ములాస్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్ క్యారీస్ మార్క్స్. సో ఈ విధంగా అడగడం జరుగుతుంది. A is equal to మ్యాట్రిక్స్ sin x minus cos x sin x. డిటర్మినెంట్ ఏ. డిటర్మినెంట్ కనుక్కోవాలంటే మనం డయాగ్నల్స్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డయాగ్నల్ మల్టిప్లై చేసేటప్పుడు ఎలాంటి సింబల్ చేంజ్ అవ్వదు, కానీ ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు సింబల్ ఆపోజిట్గా ఉంటుంది. sin x ఇంటూ sin x sin స్క్వేర్ x. ఫస్ట్ ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇస్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, కానీ సింబల్ చేంజ్ అవుతుంది. ఈ డయాగ్నల్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, మనకు ఐడెంటిటీ 1 ఆన్సర్ తెలుసు, విచ్ ఇస్ 1. రైట్ ద ఫార్ములా ఫర్ సైన్ సి ప్లస్ సైన్ డి. సో మనకి ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సమ్ టు ప్రోడక్ట్ ఫార్ములాస్. సైన్ ఏ ప్లస్ సైన్ బి 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2. అలాగే ఈ ఫార్ములాస్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సైన్ ఏ మైనస్ బి అయితే 2 కాస్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ చూడండి, మైనస్ ఉంటే ఫస్ట్ కాస్ ఉంటుంది ఏ ప్లస్ బిలో, సైన్ ఏ సైన్ బి ఉంటే ప్లస్ ఉంటే ఇక్కడ ఫస్ట్ సైన్ తర్వాత కాస్. సైన్కి ప్లస్ ఉంటుంది, కాస్కి మైనస్ ఉంటుంది. రెండు కాస్ ఏ కాస్ బి ఉంటే మనకి ఫార్ములా 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 సైన్ కాస్ ఏ మైనస్ బి బై 2. రెండు కాస్లను ఉంటాయి. అదే సైన్ అయితే మనకి ఒకటి కాస్ ఒక సైన్ ఉంటుంది. కాస్ ఏ మైనస్ బి ఉంటే మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2. సో నెగిటివ్ ఉంటే రెండు సైన్లు ఉంటాయి, పాజిటివ్ ఉంటే కాస్లో రెండు కాస్లే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయడం జరిగింది. లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. చాలా సింపుల్. ఇక్కడ ఒక డయాగ్రామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సాల్వ్ ట్రయాంగిల్ అంటే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మనకి 3 మార్క్స్ 5 మార్క్స్లో సాల్వ్ ట్రయాంగిల్ అనే క్వశ్చన్ డెఫినెట్ క్వశ్చన్. సో అక్కడ 3 యాంగిల్స్ ఈ విధంగా ఉంటాయి. వర్టిసెస్ని మనం యాంగిల్స్ అంటాము. ఈ 3 యాంగిల్స్ని మనం క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేస్తాం. అదే స్మాల్ లెటర్స్ ఇక్కడ సైడ్ని రిప్రజెంట్ చేస్తాం, సైడ్స్ని స్మాల్ లెటర్స్తో. అలాగే ఎలా అంటే క్యాపిటల్ ఏ అంటే యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ స్మాల్ ఏ ఉంటుంది, బికి సైడ్ ఆపోజిట్ ఉన్న సైడ్ స్మాల్ బి, సి యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ స్మాల్ సి ఉంటుంది. సో సాల్వ్ అంటే ఏబిసి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బిసిని కనుక్కోవడం. సో సైడ్స్ ఏబిసి, యాంగిల్స్ ఏబిసి, డయాగ్రామ్ వేసి చూపిస్తే మనకు ఫుల్ మార్క్ వస్తుంది. కన్వర్ట్ 15 డిగ్రీస్ ఇంటూ రేడియన్స్. 15 డిగ్రీస్ అంటే గుర్తుపెట్టుకోండి, రేడియన్స్ అంటే సో పై బై 180 పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో 15 1s 15 12s 180. సో పై రేడియన్ బై 12 ఇస్ ద ఆన్సర్. స్టేట్ ప్రొజెక్షన్ రూల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి అనేది ప్రొజెక్షన్ రూల్. రైట్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఆన్సర్ పై బై 2. సో ట్రయాంగిల్ ఏబిసిలో ఏ టు బి, స్మాల్ ఏ టు క్యాపిటల్ ఏ 30, క్యాపిటల్ సి 30 అయితే ఫైండ్ యాంగిల్ బి అని అడుగుతున్నాడు. సో ఇది సింపుల్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సమ్ యాంగిల్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 డిగ్రీస్ కాబట్టి 30 ప్లస్ 30 ఇంకెంత కలిపితే మనకు 180 వస్తుంది? ఆబ్వియస్లీ 120, ఎందుకంటే 60 ప్లస్ 120 180. సో వేరేది ఏదైనా అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాల్ సి అడిగాడు అనుకో, యాంగిల్ కాకుండా సైడ్ స్మాల్ సి, ఆ సైన్ రూల్ అప్లై చేయాలి. ఏ బై సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి బై సైన్ సి బై సైన్ సి. సో ఇక్కడ ఏ ఎంత ఇక్కడ ఇవ్వడం జరిగింది 2 బై సైన్ ఏ. సైన్ 30 వాల్యూ మనకు తెలుసు 1/2, సి మనకు తెలీదు, అలాగే పెట్టుకుందాం. సైన్ సి ఇక్కడ ఈ సి క్యాపిటల్ సి అంటే యాంగిల్, సైన్ 30 కూడా మనకి 1/2. సో ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్లో స్మాల్ సి ఈజ్ 2. ఈ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి, మేక్ ఏ నోట్. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ మనము కోఎఫిషియంట్స్ తీసుకోవాలి, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో అవి ఈ విధంగా పెట్టుకోవాలి మ్యాట్రిక్స్లో. సో ఇవన్నీ కోఎఫిషియంట్స్, ఇవన్నీ మనకి
కాన్స్టెంట్స్. ఈ విధంగా పెట్టుకోవడమే మనకు మ్యాట్రిక్స్లో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. న్యాచురల్ లాగరిథం అంటే బేస్లో ఈ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్ ఈ ఉంది కాబట్టి దీన్ని న్యాచురల్ లాగరిథం అంటాం. ఫైండ్ కాస్ మైనస్ 510. సో దీన్ని మనము 2 ఇంటూ 360 మైనస్ 210. సో 720లో నుంచి 210 పోతే మనకి 510 వస్తుంది కాబట్టి సో ఈ విధంగా రాసుకోవాలి. ఎందుకు సార్ 2 ఇంటూ 360కి తీసుకోవాలంటే, సో ఇక్కడ మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫామ్లో ఉంది కదా, సో 0 ఆర్ 360 ఉంటుంది. ఇక్కడ 2 టైమ్స్ 360 720, 720 మైనస్ 210 ఇస్ 510. సో 2 కాస్ 360 అన్నా కాస్ 210 అన్నా ఒకటే. సో ఇక్కడ కాస్ 210 వాల్యూ మళ్ళీ ఈ విధంగా రాసుకోవాలి. కాస్ 180 ప్లస్ 180 ప్లస్ 30. సో 180 కాస్ 180 ప్లస్ 30, ఇది 90, ఇది 180, ఇది 270, ఇది 360. 180 ప్లస్లో కాస్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ కాస్ 30. సో 180 ఉంటే గుర్తుపెట్టుకోండి కాసే ఉంటుంది, అదే 90 ఉంటే కాస్ సైన్ అవుతుంది. సో కాస్ 30 వాల్యూ మనకి √3/2 కాబట్టి ఆన్సర్ -3/2, సారీ -√3/2. సైన్ ఇన్వర్స్ టీటా ప్లస్ కాస్ ఇన్వర్స్ టీటా π/2, ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడగడం జరిగింది. లీస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, సైడ్స్ ఏబిసి, యాంగిల్స్ ఏబిసి. లా ఆఫ్ టాంజెంట్స్ a మైనస్ b బై a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ b/2 tan a ప్లస్ b/2, ఇది లా ఆఫ్ టాంజెంట్. కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 30, ఈ కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్సర్ 30. ఈ 30ని పై రేడియన్స్లో చేయాలి అంటే 30ని π/180తో మల్టిప్లై చేయాలి. 30 1s 30 60s, సారీ 30 6s 180. సో π/6 ఇస్ ద ఆన్సర్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్స్ని ఇక్కడ రాసుకోవాలి, ఇలా చిన్న స్మాల్ డాట్స్ పెట్టి కాన్స్టెంట్స్ ఉంటాయి కదా రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ రాసుకోవాలి. ఫార్ములా ఫర్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ యూస్ 2 sides అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆర్ గివెన్. సో 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్ గివెన్ అయితే మనం ఈ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. అదే 3 sides ఇస్తే సో కాస్ a ఈజ్ ఈక్వల్ టు b² ప్లస్ c² మైనస్ a² బై 2bc, ఈ ఫార్ములా అప్లై చేయాలి. ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ ఉంటుంది, దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. రైట్ ద ఫార్ములా ఫర్ కాస్ a ప్లస్ b అండ్ tan a ప్లస్ b. సో ఫార్ములాస్ ఒకటి కంపల్సరీ అడుగుతారు, బై హార్ట్ చేయండి. కాస్ a ప్లస్ b ఈజ్ కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b. tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ చేయాలి అంటే మనము 3 sides 3 యాంగిల్స్ కనుక్కోవటమే సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ సాల్వింగ్ ట్రయాంగిల్. వాల్యూ ఆఫ్ log 16 బేస్ 4. సో ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. log 16 బేస్ 4, log 16 మనం 4² రాయొచ్చు, ఈ బేస్ 4 అలాగే పెట్టుకోవాలి. మనకు ఒక ఫార్ములా ఉంది, log a పవర్ ఆఫ్ mని m log aగా రాయొచ్చు. అంటే ఈ పవర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ముందుకు తీసుకురావాలి. ఇక్కడ కూడా పవర్ ముందుకు తీసుకుంటే log 4 బేస్ 4. మనకు తెలుసు లాగరిథం ఫంక్షన్ బేస్ ఫంక్షన్ సేమ్ ఉంటే వాల్యూ 1 ఉన్నాయి, 2 1s 2. సైన్ 6θ ప్లస్ సైన్ 8θ మనకు తెలుసు ఫార్ములా ఉంది, 2 సైన్ a ప్లస్ b/2 అండ్ కాస్ a మైనస్ b/2. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 2 సైన్ a ప్లస్ b, 6 ప్లస్ 8 ఎంత, 6 ప్లస్ 8 14, 14/2 ఉంది కాబట్టి 7θ. a మైనస్ b, 8 మైనస్ 6 ఎంత, 2θ. సో కాస్ 2θ, 2θ/2 అంటే 1θ. సో ఇక్కడ 2 7θ అండ్ కాస్ θ ఎలా వచ్చిందో మీకు ఈ ఫార్ములా ద్వారా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైన్ ఇన్వర్స్ 3/5 a అయితే ఆబ్వియస్లీ 3/5 ఈజ్ ఈక్వల్ టు సైన్ a అవుతుంది. సో 3/5 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఆర్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ట్రయాడ్స్ తెలుసు కదా, సైన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఇక్కడ ఏ యాంగిల్ అనుకుంటే, ఇక్కడ యాంగిల్ ఏ అనుకుంటే, ఇది బీసీ అనుకుంటే, ఆపోజిట్ ఏమో 3, హైపోటెనస్ 5 అయితే ఆటోమేటిక్గా ఇది పైథాగరస్ ట్రయాడ్స్ ప్రకారం 4 అవుతుంది. ఇక్కడ ఏది అడిగితే దాని ప్రకారం రాసుకోవాలి. కాట్ θ ఫార్ములా ఏంటి, కాట్ θ ఫార్ములా ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెనస్. tan ఏమో ఆపోజిట్ బై అడ్జసెంట్, కాట్ ఏమో అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ టు ఏ ఈజ్ 4 అండ్ ఆపోజిట్ టు 4 ఈజ్ 3, అంటే ఆన్సర్ ఈజ్ 4/3. ఇది మళ్ళీ అడుగుతున్నారు. ఎలిమెంట్స్ ఏబిసి, సైడ్స్ ఏమో స్మాల్ ఏబిసి, యాంగిల్స్ ఏమో కాస్ ఏబిసి.
సో అన్ని 3 సైడ్స్ ఇస్తే కొసైన్ రూల్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కాస్ ఏ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. tan ఇన్వర్స్ 1 ప్లస్ tan ఇన్వర్స్ 1 ఇస్ పై బై 2. సైన్ రూల్ ఫార్ములా ఏంటంటే ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి. సైన్ ఇన్వర్స్ డొమైన్ -1 టు +1, అదే రేంజ్ ఏమో 0 టు పై. గుర్తుపెట్టుకోండి, కాస్ ఇన్వర్స్ రేంజ్ 0 టు పై ఉంటుంది, సైన్ ఇన్వర్స్ డొమైన్ -1 టు +1. సో ద వాల్యూస్ -1 టు +1 ఉంటుంది. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూసాము. ఈ సైన్ రూల్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏబిసి బై 4r. 210 ఇంటూ రేడియస్ అంటే ఈ 210ని పై బై 180తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ మనకి 7 పై బై 6 వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా 3 మార్క్స్ 5 మార్క్స్ వీడియోని మాత్రం చెక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.